దేవుళ్ళది గాదు. స్వాతంత్రం తెచ్చిన నాయకులది గాదు. నిన్న మొన్న రాజకీయం చేసి జీవించిన లీడర్లది అంతకన్నా గాదు. తొవ్వల మీద బండ్లేసుకొని హెల్మెట్ లేకుండా పోయేటోళ్లకు జ్ఞానోదయం అయ్యేటట్టు తలకాయకు పెట్టుకునే హెల్మెట్ విగ్రహాన్ని నిలబెట్టిర్రు. హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సారు, సర్వేజన ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ ఏవి గురువారెడ్డి సారు ఈ విగ్రహానికి పరద గుంజిర్రు. అంటే ఈ కాడ నుంచి ట్రాఫిక్ పోలీసును చూస్తేనే కాదు, ఆ తొవ్వ పొంటి పోయేటోళ్ళు ఈ విగ్రహాన్ని చూసినా హెల్మెట్ యాదిగచ్చేటట్టు చేసిర్రు అన్నట్టు. అంతేకాదు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఏమైతుంది అనుకునేటోళ్లకు ఈ విగ్రహాన్ని చూడంగానే వామ్మో అనేటట్టు దాని మీద రాతలు కూడా రాసిర్రు. 2023 సంవత్సరంలో రోడ్డు టక్కర్లై 1,73,000 మంది జీవిడితే అందులో 54,568 మంది అంటే 32% మంది తలకాయకు హెల్మెట్ పెట్టుకోకపోవట్లే పానాలు పోగొట్టుకున్నారట. అంటే ఆలోచించుండ్రి, ఇక హెల్మెట్ అనేది మన పానాలను కాపాడుట్లా ఎంత ముఖ్యం అన్నది. సర్వేజన ఫౌండేషన్ ఈ బాహుబలి హెల్మెట్ విగ్రహాన్ని రోడ్డు భద్రత మీద అవగాహన పెంచినందుకని తార్నాక జంక్షన్ కాడ నిలబెట్టిర్రు. డాక్టర్ ఏవి గురువారెడ్డి సారు ఆ ఫౌండేషన్ కు పెద్ద. ఈ విగ్రహం ఓపెనింగ్ అయినాక చూడడానికి వచ్చిన వాళ్ళకు హెల్మెట్లు సుతం మంచి పెట్టిర్రు. మరిగా పెద్ద సార్లు ఏమన్నారో అది సుతం వినుండ్రి. ఇది రోజు ప్రతి క్షణము ప్రతి వాళ్ళకి గుర్తు చెప్పడానికి ఒక పెట్టిన ప్రయత్నం ఇది. ఎందుకంటే హెల్మెట్ లేకపోవటం వల్ల సగం మంది చనిపోతున్నారు రోడ్డు యాక్సిడెంట్స్లో. హెల్మెట్ పెట్టుకుంటే ఆ యాక్సిడెంట్ అయినా సరే ప్రాణంతో బతుకుతారు.